అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ ఉదయ్ అండ్ దిస్ ఇస్ అఖిల్. సో ఈరోజు ఐపీఎల్ సిరీస్ మ్యాచ్ నెంబర్ 32 అండ్ మ్యాచ్లోకి వెళ్ళే ముందు we wanted to discuss points and match segment గురించి చెప్తాము. సో అఖిల్ 20 with the leading అండ్ నాకు 17 వచ్చినాయి. సో 3 points behind అన్న వచ్చేస్తాను, నేను మెల్లగా ladder పైకి ఎక్కుతున్నా. అయితే ఈ వీడియో సెగ్మెంట్స్ ఏమంటాయంటే ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడతాము అండ్ నెంబర్ 2 మ్యాచ్ రివ్యూ, సెకండ్ మ్యాచ్ రివ్యూ అనలేదు నేను రివ్యూ అన్న. యా ఓకే. సో మ్యాచ్ రివ్యూ, రాక్ పేపర్ సీజర్ గేమ్ టు చూస్ ద టీమ్ అండ్ మ్యాచ్ ప్రివ్యూ ఫైనల్ గా. సో let's jump on to the video match review. Okay. సో ఎక్కడ స్టార్ట్ చేయమంటావు? చెప్పుకో, నాకు ఫరక్ కూడా పడదు. నీకు ఫరక్ పడని అవసరం లే, ఇది చిన్న చిన్న స్టెప్స్ అర్థమైందా? డాన్స్ ఇంకా మంచి ఇలా డాన్స్ చేసినప్పుడే గుర్తుందా నీకు? చెప్పుకో, శుభ్మన్ గిన్ని లేపుకో, సాయి సుదర్శన్ లేపుకో, బట్లర్ని లేపుకో, ఎవరినన్నా లేపుకో, ఏముంది అదే ఒక పాయింట్. రేపు ఒక్క పాయింట్ వచ్చేస్తుంది. సరే ఓకే ఓకే ఓకే, ఒక పాయింటే కదా, రేపు ఇంకొక పాయింట్, ఆ తర్వాత అలా అలా పాయింట్స్ వస్తాయి చూసుకో. సాటర్డే సండే రాను మళ్ళీ 4 పాయింట్స్ వస్తాయి నాకు. ఒక్క సాటర్డే సండే అట్లా అయింది. ఇంతకు ముందు సాటర్డే సండే నాకు వచ్చింది, గుర్తుపెట్టుకో. అలానే నెక్స్ట్ సాటర్డే సండే నాది. కానీ దాని గురించి పక్కన పెడితే యాక్చువల్ టీంలోకి వెళ్తే ఇక్కడ ముగ్గురిని మెచ్చుకోవాలి. ఆ టాప్ 3 బ్యాట్స్మెన్. నువ్వెప్పుడు ఎల్ఎస్జీ టాప్ 3 బ్యాట్స్మెన్ తోప్ అని చెప్తావు చూడు, వాళ్ళు ఎక్స్పోజ్ అయితే ఇంకా టీం పోతుంది అని చెప్పి. వాళ్ళకన్నా కొంచెం అంటే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఆడతారు, కాకపోతే వీళ్ళు చాలా కన్సిస్టెంట్గా ఆడతారు అనమాట. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ స్పెషల్గా చెప్పుకుంటే, ఎందుకంటే ఇద్దరిది ఈక్వల్ స్ట్రైక్ రేట్తో, ఈక్వల్ స్కోర్స్తో స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఆడేంత వరకు, ఒకళ్ళు వికెట్ పడేంత వరకు అట్లనే ఆడుతున్నారు. అండ్ నువ్వు చూసుకున్నా కానీ రన్ రేట్ ఒక 9 to 10 ఓవర్కి ఉండేటట్టు, అలా 10 ఓవర్స్కి 100, 12 ఓవర్స్కి 120 or 110 ఆ టైప్లో ఉండేలా చూసుకుంటున్నారు అనమాట. అండ్ ఇంకొకటి, ఈరోజు నేను మ్యాచ్ చూస్తుంటే ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ ఒకటి చూసా. ఏంటంటే స్ట్రేంజ్ కాదు, మంచి ఫ్యాక్ట్ అది. జనరల్గా మన ఎస్ఆర్హెచ్కి హై అంటే ఓపెనర్స్ యావరేజ్ ఉంటుంది కదా, అది వార్నర్ ఇంకా బేస్టోగా ఉంటుండే 58 పాయింట్ సంథింగ్. కానీ ఇప్పుడు అది ఓవర్కమ్ చేసారు వీళ్ళు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ది బెస్ట్ ఓపెనింగ్ యావరేజ్ అనమాట ఐపీఎల్ మొత్తంలో 60 పాయింట్ ఏదో ఉంటుంది అది. అండ్ సాయి సుదర్శన్ అవుట్ అవ్వగానే శుభ్మన్ గిల్ కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ చేసిండు అనమాట. కానీ లాస్ట్లో గట్టి హిట్ చేసిండు. అండ్ నేను అనుకున్నా, వాడిది సెంచరీ అయితే బాగుండు అని చెప్పి. ఒక లో ఫుల్ టోస్ బాల్ వచ్చింది, కొంచెం పైకి వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ రింకు సింగ్ చేతిలో పడి అవుట్ అయిపోయింది. జాస్ ది బాస్ అని చెప్పాలా, రావడంతోనే హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఫస్ట్ బాల్ డాట్ చేసుకుని అది కూడా కొడదాం అనుకుంటే, అదే బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత 4 అట్లా. సో మంచిగా ఆడిండు. అండ్ నేను చూస్ చేసుకున్న ప్లేయర్ జాస్ ది బాసే. వాడు కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకెక్కువ స్కోర్ కొట్టడానికి స్కోప్ ఉండేది. బట్ ఎనీవేస్ మంచిగా ఆడిండు వాడు కూడా. కాకపోతే శుభ్మన్ గిల్ మంచిగా ఆడిండు. నీ బౌలింగ్ గురించి చెప్పు. మా బౌలింగ్కి వస్తే స్పిన్నర్స్ మంచిగా వేసాడు, బట్ వికెట్స్ తీసుకోలేదు. అదే ఒక డిఫరెన్స్ నీకు మాకు. లైక్ రన్స్ని కంట్రోల్ చేస్తున్నా, అది చేస్తున్నా అని వికెట్స్ తీయలేదు. ఇంకా మెయిన్ బౌలర్స్ వచ్చేసి తీసుకున్నారు. వైభవ్ లాస్ట్ ఓవర్ ఇచ్చాడు 18 runs. దాని ముందు వరకు మంచిగా ఎప్పుడు ఇచ్చిండని కాదు మ్యాటర్, నువ్వు చూస్ చేసుకున్నావు అందుకనే లాస్ట్ ఓవర్ ఇవ్వడమే తప్పు. వాడు ఫీల్డింగ్ లో ఎర్రర్స్ చేసిండు, బౌలింగ్ లాస్ట్ ఓవర్ లో ఎర్రర్స్ అయితే ఒకటే పాయింట్ అంత లేదు. ఒకటే కదా సాయి సినిమాలో ఒక్కదానికే, రేపు పొద్దున అది కవర్ అయిపోతుంది. పొద్దున నేను ఎల్ఎస్జీ చూస్ చేసుకుంటే కవర్ అయిపోతుంది. రేపటి గురించి ఎందుకు మాట్లాడు, పాయింట్ వచ్చింది. మెల్లిమెల్లి నేను కూడా వస్తా. ఇవ్వని దాని గురించి మాట్లాడి ఎట్లా జరుగుతుందో తెలియదు ఫ్యూచర్ లో. సో నువ్వు చూస్ చేసుకున్న ప్లేయర్ బిస్కెట్ అయ్యిండు, అర్థమైందా? అండ్ అంతే. నన్ను బౌలింగ్ గురించి ఇంకా చెప్పు. చెప్తున్నావు కదా, ఇంకా అదే లాస్ట్ ఓవర్స్ లో డెత్ బౌలింగ్ మంచిగా లేదు. డెత్ బౌలింగ్ వల్ల వెళ్ళిపోయింది స్కోర్. అంతేనా? నీ ఫేవరెట్ ఇంకో బెస్ట్ ప్లేయర్ అసలు టీమ్ లోనే లేకుడు, అదే నీ కర్స్ నాకు వచ్చింది. అదే కదా. అండ్ నువ్వు వాడి ప్లేస్ లో వచ్చినోడు ఏమైనా ఆడినా అంటే అది కూడా లేడు. మీ అబ్బాయి మంచి చేస్తాడని చెప్పినా మీ అబ్బాయి వికెట్ తీసాడు. సో చెప్పు. నేనే చెప్పాలి. నీ బ్యాటింగ్ కాదు, నీ బ్యాటింగ్ కేకేఆర్ మర్చిపోయినా? అయిపోయింది. ఇది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. మెల్లిమెల్లిగా పడిపోతా ఉంటాడు చూడు, మదం ఎక్కింది, మర్చిపోతున్నావు. సో రహానే మంచిగా ఆడాడు, చెప్పిన మంచి ఫామ్ లో ఉన్నాడు. అది ఇదండి. సో ఆ ఫామ్ అట్లనే కంటిన్యూ చేశాడు. బట్ ఒక బ్యూటిఫుల్ డెలివరీ ఫ్రమ్ వాషింగ్టన్ సుందర్, దాంతో అవుట్ అయిపోయాడు సంపత్. అండ్ రసల్ స్టార్టింగ్ వచ్చి కొంచెం అగ్రెసివ్గా ఆడిన, మంచి ట్రాప్ రషీద్ ఖాన్ని సేవ్ చేసుకున్నారు రసల్ కోసం అని. సో 16th ఓవర్ రషీద్ ఖాన్కి ఇచ్చి సెట్ చేసారు.
అంతే ఇంకా లాస్ట్‌కి రఘువంశిని ఎందుకు అక్కడ పంపించాడో నాకు ఇంకా అర్థం కాలే. మేబీ నాకు కూడా అర్థం కాలే. నేనేమనుకుంటున్నా అంటే నార్మల్‌గా ఓపెనర్స్ ఇద్దరు ఔట్ అయిపోయారు కదా! తర్వాత వెంకటేశ్వర్, అజింక్య రహానే ఆడుతూ ఉండే. సో, వాళ్ళిద్దరూ ఆడే టైంకి అప్పటికి ఒక 11 ఓవర్స్ ఎంతనో అయిపోయినాయన్నమాట. హ్మ్. మేబీ అందుకు ఇంకా ఆ టైంలో స్కోరింగ్ ఎక్కువ 9 ఓవర్స్‌లో ఎక్కువ కొట్టాలి. సో, ఇంకా రింకు సింగ్ అసలైతే బెటర్ ఏమో అని వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. హ్మ్. రఘువంశి బేసికల్లీ 2 వికెట్స్ పడిన వెంటనే వస్తాడు. లైక్ వెంకటేశ్వర్ అవును. ప్లేస్‌లో అవును. వస్తాడు. అవును. మ్యాచ్‌లో ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు. మన ఎస్ఆర్‌హెచ్‌కి అయినట్టు ఆళ్ళకయిందంతే. అదే. మాకే అయింది కదా! ఆ! అదే. అలా. సో, యాహ్! కానీ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడిండు వాడు లాస్ట్‌లో వచ్చి. అంటే ఇంగ అదే రన్ రేట్‌ని సేవ్ చేసాడు అంతే కొంచెం. హ్మ్. అవును. యాహ్! అండ్ మా దానిలో ఫస్టే మియాబాయ్ వికెట్ తీసిండు. అండ్ అందరూ ఎకనామీ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ తప్ప అందరిది మంచిగా ఉంది. అందరికీ వికెట్లు పడ్డాయి. అందరూ సక్సెస్‌ఫుల్లే. నేను ప్రసిద్ధ్ కృష్ణని తీసుకున్నా. సో, వాడి ఎకనామీ ఇంకా వాడితో పాటు రషీద్ ఖాన్ టై అయింది. బెస్ట్ ఎకనామీస్ అన్నమాట. సో, అట్లా నేను చూస్ చేసుకున్న ప్లేయర్ మంచి పెర్ఫార్మ్ చేసిండు. అదే ఔట్ పెర్ఫార్మ్ కాలే ఎవడు. నా హ్మ్. బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అవసరం లే. నేను చూస్ నేను చేసుకున్న 2 ప్లేయర్స్‌నే చూస్ చేసుకున్నావు. నా ఇష్టము. అంటే నేను చూస్ చేసుకున్నోళ్ళని నువ్వు చూస్ చేసుకుంటే అప్పుడు నేను కూడా చేయొచ్చా ఈ డైలాగు? నువ్వు చూస్ చేసుకుని అసలు చూస్ చేసుకోను. అసలు అమ్మో! అసలు వద్దు. కాదు. నువ్వు చూస్ కాదు. చేసుకున్న వాళ్ళు అసలు టీమ్‌లో కూడా ఉండరు. అట్లా అనుకోని ఒక్క నిమిషం క్వింటన్ ఆగు. డికాక్‌ని తీసుకున్నా ఇయ్యాల. ఆ! ఎప్పుడు అట్లా అనుకోని లాస్ట్‌లో ఫస్ట్ క్వింటన్ నీకే డికాక్ అయ్యింది. తీసుకున్నావు. అదేంది వాడి పేరు సంజు సామ్సన్ దానికంటే హట్టే ఎళ్ళిపోయిండు. వాడసలు దానికంటే మ్యాచ్‌లే ఆడతలేడు ఆ తర్వాత నుంచి నువ్వు దానికంటే తీసుకున్నప్పటి నుంచి. ముందే నీకయ్యింది. ఫ్యాబ్ డు ప్లెసిస్ టీమ్‌లో లేకుండా పోయాడు. అదే ఒక్కసారి అదే. పోయిందది. అది తెలీక అది. నువ్వు టీమ్‌లో ఉంటాడని తెలిసి కూడా పోయిందది. ఓకే. సరే. యాహ్! ఇక్కడ ఏం మాట్లాడాలనంటే సో, అందరూ మంచిగా చేసిర్రని ఒకటి మాట్లాడతా. యాహ్! స్పిన్నర్స్ డే ఇది మా సైడ్ స్పిన్నర్స్ డే. అందరికి ఫట్ ఫట్ మని వికెట్స్ పడుతున్నాయి. అండ్ ప్రసిద్ధ్ కృష్ణకి లాస్ట్‌లో పడ్డాయి అన్నమాట. సో, మంచిగా మ్యాచ్‌ని ఫినిష్ చేశారు. యాహ్! అలా పాయింట్స్ మాకొచ్చినాయి. సో, ఇది మ్యాచ్ రివ్యూ. సో, రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్ ఎళ్ళే ముందు పాజ్. యాహ్! ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యాహ్! లెట్స్ జంప్ ఆన్ టు రాక్ మ్యాచ్. పేపర్ రాక్ సీజర్. పేపర్ సీజర్. యాహ్! ఓకే. నిన్నట్లాగా గెలిచి ఓడిపోయే టీమ్ సెలెక్ట్ చేసుకుంటావా? ఈరోజు అసలు గెలుస్తావా? గెలవవా? ఏదో పాయింట్ ఇద్దామని అట్లా చేసుకున్నా. సరే చూద్దాం. రేపు నేను గెలుస్తా. ఓకే. చూద్దాం. కమ్ ఆన్. ఆగు 3, 2, 1 లెక్క పెట్టు. 3, 2, 1. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూ. షూ. ఓకే. తీసుకో. యాహ్! ఓకే. ఎవరిది మ్యాచ్ రేపు? ఎల్ఎస్‌జీ వర్సెస్ డీసీ గదా! ఈసీ. యాహ్! అబ్బా! ఈరోజు ఓడిపోయినా మంచిగా ఉంటుండే. స్క్రీన్ చూడకు. ఇటు చూడు. మా స్క్రీన్ ఆ! వేసి మెల్లగా టీమ్‌ని చూసుకొని చూస్ చేసుకుందామని. చీటింగ్. ల్ చూడండి గైస్ ఇట్లానే పాయింట్స్ వచ్చినాయి. అందుకే నాకు 4 వచ్చేసినాయి. చీటింగ్ చూడండి. అయితుంది కాబట్టి. నువ్వు మ్యాచ్ ముందు చూసుకుంటున్నాడు. అన్నీ నేనేం చూసుకుంటున్నావు. చూసుకోను. ఆ! నేను నేను చూసుకోకుండానే నీకు టీమ్‌లో ఎవడు వెళ్ళిపోతున్నాడో అన్నీ తెలుస్తున్నాయా నీకు? ఎవడెళ్ళిపోతున్నా నాకేం తెలుస్తది? జనరల్‌గా నువ్వు మొన్న నాకు సజెస్ట్ కూడా చేసినావు. వీళ్ళు ఆడట్లే, వాళ్ళు ఆడుతున్నారు అది ఇది అని చెప్పి. అది అక్కడ ఉందని నేను చెప్పినా భాయ్. అక్కడున్నదే గదా! మరి ఆ! నువ్వు కూడా చూస్తున్నట్టేగా అదే మ్యాచ్ నువ్వు జరిగేటప్పుడు. చూస్తున్నప్పుడు చూస్తున్నా. నువ్వు చూపిస్తున్నప్పుడు చూస్తున్నా నేను. నాకు నేను ముందు తెలీదు. షేర్ చేసే ముందే నువ్వు ఒకరోజు చెప్పినావు. సో, నేను అప్పుడు అనుకున్నా అట్లా. నాకు తెలియదు ఓకే. ఆ అప్పుడు. డిస్కషన్ ఎందుకులే. బేసిక్‌గా నేను టీమ్ చూస్ చేసుకోవాలి కదా! ఎల్ఎస్‌జీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఎల్ఎస్‌జీ. ఓకే. హ్మ్. ఢిల్లీ కావాలనుకున్నా ఢిల్లీ వచ్చింది. నేను చూస్ చేసుకుంటే ఢిల్లీ చూస్ చేసుకున్నాను. ఆహా! ఓకే. ఎల్ఎస్‌జీ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఎల్ఎస్‌జీలోనే లక్ ఉంది. అందుకే సరే. చూస్ చేసుకున్నా. లక్‌తోనే గెలుస్తున్నారు అందరూ. ఆ లక్ తోడుంటదేమో అనుకుంటున్నా. హెడ్ టు హెడ్ ఈవెన్ 3-3 స్ప్లిట్. లాస్ట్ టైమ్ 2-3 ఉండే. దాన్ని ఎల్ఎస్‌జీ గెలిచి 3-3 చేసింది. అండ్ మొత్తం అసలు లైక్ కొంచెం టఫ్ గేమ్ అనే చెప్పాలి వీళ్ళిద్దరి మధ్యలో. ఎవడు విన్ అవుతాడో కూడా అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయను నేనైతే. ఆహ్, నా టీమ్ గురించి చెప్తే ఇక్కడ మయాంక్ యాదవ్ గురించి మెన్షన్ చేసింది. మేబీ వస్తాడు. వాడు అదే. వస్తే రావచ్చు. అవైలబుల్ అంట నెక్స్ట్ గేమ్. అదే ఆ! రేపటి గేమ్. యాహ్! ఓకే. సో, కానీ ఇంజ్యూరీ నుంచి వస్తున్నాడు గదా! ఇంకా వాడి పర్ఫార్మెన్స్ చూడలే కాబట్టి ఎట్లేస్తాడో తెలీదు. హోప్‌ఫుల్లీ బెస్ట్ ఏస్తాడు అనుకుంటున్నా. కానీ చూడాలి. అండ్ ప్రాబబుల్ 11కి జంప్ అయిపోతే ఎయిడెన్ మార్క్రమ్ మంచిగా ఆడుతున్నాడు. ఫామ్‌లో ఉన్నాడు. సో, ఎయిడెన్ మార్క్రమ్ వాడు జస్ట్ స్టాండ్ ఇవ్వడానికే కాదు, కొట్టడానికి కూడా పనికొస్తా అని ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నాడన్నమాట. యాక్చువల్లీ నాకిస్తున్నాడు అది. సో, అండ్ యాహ్! సేమ్ టీమ్ ఒక మయాంక్ యాదవ్ ఒక్కడు ఎక్స్‌ట్రా అంతే కదా! అవును. ఒక్కడు యాహ్! ఎక్స్‌ట్రా అంతే. దాని ప్రిన్స్ యాదవ్ ప్లేస్‌లో. యాహ్! కాకపోతే ఎక్కడన్నా బిస్కెట్ అయితే ఎవడో ఒకడిని ఇంపాక్ట్ సబ్ కిందకి రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. అది అయినా 12 మెంబర్స్‌లే అది ప్రాబబుల్ 12 అది. అదే. యాహ్! నీ సో, టీమ్ గురించి చెప్పు. మాది కిందకి రా పైనెందుకు? పైనది అవసరం లే నాకు. ఇంజ్యూరీ అవసరంలా నీకు? అన్ని తీసుకోడు ఇంకా మామూలుగా. ఓకే. అందుకే పక్కన పెట్టాడు అట్లా.
సో లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ ఆ. ఓన్లీ 2 ఫారెన్ ప్లేయర్స్ అంతే 2 ఫారెన్ ప్లేయర్స్ తోటి ఆడింది. ఎవరెవరితో ఆడింది? క్రిస్టియన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్ అంతే వీళ్ళిద్దరితోటే ఆడింది. ఆ, లాస్ట్‌కి ఆ డొనోవన్ ఫెరర్ వచ్చిండు 3 బట్ స్టార్టింగ్ ప్లేయింగ్ 11లో అయితే 2 ఉండే. తర్వాత ఇంపాక్ట్ సబ్ లెక్క మేబీ వచ్చింటాడు. సో ఆ. అంత స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉందన్నమాట ఢిల్లీలో. సో ఇంకా మెయిన్ ప్లేయర్ రాలే నటరాజన్. సో ఏమో నటరాజన్ రేపు కూడా రాడు. ఏందంటే నటరాజ్ ఇంజురీలో ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఓడిపోతుంటే ఆడిని తీసుకొస్తారు. గెలుస్తున్నాడు కదా! సో అంత ఈజీగా తీసుకురాడు. మోహిత్ శర్మ, దుష్మంతా చమీరా అంటున్నారు కానీ మోస్ట్‌లీ మోహిత్ శర్మనే ఉంటాడు రేపు. ఆ, మాకు అండ్ రన్స్ ఇవ్వడానికి ఒకళ్ళు ఉండాలిగా. అదే ఆ, ఉండాలి కదా! అట్లా. లేకపోతే మిగతా కొట్టాడు అసల. అంత ఆ, చిన్న ఆడేటోళ్ళే ముగ్గురు తప్ప. మేము అదే అదే. మేము బేసిక్‌గా మీకు ఒక స్కోర్ సెట్ చేసి పెట్టాలిగా అదే అందుకని. ఆ ముగ్గురు అవుట్ అయిపోతే వేరేళ్ళకైనా రన్స్ అందరి ఇయ్యాలి దాంట్లో కదా! కొడతాము. అందుకు. మోహిత్ శర్మలో ఇంకెక్కువ కొడతాము. మీరు మరి నేను టీమ్‌లో ఎందుకు అదన్నట్లే. తీసుకుంటారు? నేను ఆ, అదన్నట్లే. మీరు టాప్ 3 కొట్టకపోతే టీమ్ వేస్ట్ కదా! సో, ఆ టాప్ 3 కాకుండా వేరే వాళ్ళకి కూడా రన్స్ ఇయ్యాలి కదా! మాకు కూడా కాంపిటేటివ్ స్కోర్ ఉండాలి. అందుకు మహేష్ శర్మని తీసుకున్నాం. మీరు తెలిసి కూడా తీసుకుంటారు చూడు యాహ్! మ్యాచ్ అదే. విన్ అదే అవ్వాలి. మా ధైర్యం అది అది. బిస్కెట్ అది. మా బ్యాటింగ్ సరే మీద రేపు నమ్మకం రేపు అది. రేపు పాయింట్ వచ్చిన సో తర్వాత మాట్లాడతా చెప్పు. ఓకే. చెప్పు. సో, సేమ్ టీమ్ ఉంటది. యాహ్! అండ్ అంతేనా? నా బెస్ట్ ప్లేయర్స్ చూస్ చేసుకోవాలి కదా! ఆ. సో, కుల్దీప్ యాదవ్. అమ్మో! ఓకే. బ్యాటింగ్ వచ్చేసి కరుణ్ నాయర్. ఓకే. వీళ్ళిద్దరు బిస్కెట్ అవుతాయి. నువ్వు చూస్ చేసుకున్నావు కుల్దీప్ కాబట్టి యాదవ్ కరెక్ట్ బిస్కెట్ టీంలో అవుతాడా? ఆడొద్దంట. యాహ్! నీ దానిలో? ఓకే. నా దానిలో నికోలస్ పూరన్. అట్లా ఫామ్‌లోకి తెప్పిస్తా. చెప్పి. అండ్ అబ్దుల్ సమద్. దీనిలో బౌలింగ్‌లో మయాంక్ యాదవ్. మా వచ్చింది. టీంలో ఉండకపోతే బిస్కెట్ అవుతా నేను. అదే. ఆ కర్స్ నిజమవుతుంది. ఓకే. సో ఇంతటితో మ్యాచ్ ప్రివ్యూ కూడా ఫినిష్. యాహ్! ఖతం. యాహ్! సో, మీకు వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా టార్గెట్ 250 పెట్టుకున్నాం. 157 కాడ ఉన్నాం. సో, ఈ ఐపీఎల్ సిరీస్ ఎండ్ అయ్యేసరికి 250 రీచ్ అవుతదని అనుకుంటున్నాం. అండ్ యాహ్! ఆఫ్టర్ రీచ్ అయిన తర్వాత అండ్ ఐపీఎల్ సిరీస్ ఎండ్ అయిన తర్వాత కొత్త కంటెంట్ ట్రై చేస్తాం. మాకు సజెషన్స్ కావాలని డైలీ అడుగుతున్నాం. మీకేమన్నా ఉంటే ఐడియాస్ కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. యాహ్! ఓకే. పీస్ Bye-bye. అవుట్.